పేరుకే వారు పేద విద్యార్థులు కానీ ప్రతిభలో అందరినీ మించిపోయారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల కలిసి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా లచ్చపేట మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ఇస్రో యువిక కార్యక్రమానికి ఎంపిక అవడమే ఇందుకు నిదర్శనం. ఇస్రో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యువిక 2025 కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లాలోని దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూలుకు చెందిన 9వ తరగతి విద్యార్థులు మాడబోయిన హర్షవర్ధన్, గుంటి కౌశిక్, బండారి సుశాంత్ శ్రీహరికోటలో 15 రోజుల పాటు అంతరిక్ష పరిజ్ఞానంపై ఇస్రో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. యువక 2025లో భాగంగా ఇస్రో వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో తెలంగాణ లెవెల్లో మొత్తం 12 మంది ఎంపిక కాబడితే ముగ్గురు విద్యార్థులు మా స్కూల్ నుంచి ఎంపిక కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ముగ్గురు పిల్లలు 9th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని, ఆ సైంటిఫిక్ టెంపర్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. వివిధ అంశాలు వాళ్ళు ఆన్లైన్లో ఫుల్ఫిల్ చేసి ఎంపిక కావడం అనేది చాలా గొప్ప విషయం. మా విద్యార్థులు యువికలో సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు రీసెంట్గానే రాష్ట్రపతి భవన్లో 2nd ప్రైజ్తోని మా స్కూల్ పేరుని ఒక స్థాయికి తీసుకొచ్చారు. దాంతోపాటు ఇక్కడ యువికలో సెలెక్ట్ అయ్యి ఇంకా మంచి పేరు తీసుకొస్తున్నారు. మేము యువిక ఇస్రోలో కండక్ట్ చేయబడిన యువిక ప్రోగ్రామ్కి అప్లై చేశాము. నాకు స్పేస్ సైన్స్ పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది. స్పేస్ సైన్స్లో మేము రీసెంట్గా రాష్ట్రపతి నిలయంలో జరిగిన సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు స్టేట్ లెవెల్లో 2nd ప్రైజ్ కూడా వచ్చింది. ఇలా దీంతోనే మేము యువిక ప్రోగ్రామ్కి అప్లై చేశాము. ఇస్రో యువిక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 1,20,000 మంది విద్యార్థులు పోటీ పడగా తెలంగాణ నుంచి 12 మంది ఎంపికయ్యారు. అందులో తమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని లచ్చపేట మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగా వీరి ప్రతిభని గుర్తించి ఇస్రో వీరికి అవకాశం కల్పించిందని వెల్లడించారు. తమ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుండడం తమ పాఠశాలకు పేరు తెచ్చిపెట్టిందని చెప్పారు. ఇస్రో ఈ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులను ఎంఈఓ సత్కరించారు.